వెట్టి చాకిరి, రైతుదే తెలంగాణ, తెలంగాణమే రైతు అనే మాట నినాదంతో ముందుకొచ్చాడు. రాజరిక పోకడలకు ఎదురు తిరిగి సమాజంలో వెట్టి చాకిరి లేకుండా చేయడానికి చేసిన కృషి ఎనలేదు. అందుకే రైతుదే తెలంగాణ అన్నాడు కదా, అగో అక్కడే ఉంది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. ఆ పైన అంటే ఆ స్ఫూర్తి తెలంగాణలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాస్తవాన్ని నేను గుర్తు చేస్తాను. అందుకే ఇటు నీటిపారుదలలో మిగతా రంగాలలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడానికి చేసిన చరిత్ర ఈ 10 సంవత్సరాల్లో ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది కొనసాగించడానికి చేసే ప్రక్రియలో మనందరం ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే మాట చాలా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన దాశరథి గారు ఆ స్ఫూర్తి, యాస, భాష, పాట ఈ మూడింటిని జనం హృదయాల్లో రగిలించి చైతన్యం తీసుకువచ్చి తెలంగాణ సాధనకు కారణభూతులైన సంగతి మర్చిపోలేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రపంచంలో గర్వంగా గత 10 సంవత్సరాల్లో విశ్లేషకులు, మేధావులు మరొక్కసారి ఆలోచించమని కోరుతున్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినంతగా ఎక్కడ జరగలేదనేది నిర్వివాదం అంశం. ఎందుకంటే తలసరి ఆదాయం ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో 3 అంతలు పెరిగింది, దేశంలో 2 అంతలు పెరిగింది, ప్రపంచంలో ఈ రీతిలో ఎక్కడ పెరగలేదు గత 10 సంవత్సరాలు. అంటే ఆ స్ఫూర్తి దాన్ని ఆసరాగా తీసుకొని ముందుకెళ్తున్నాం. అట్లాగే జీడిపిలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా జీడిపి ఇంత 3 అంతలు పెరిగిన చరిత్ర ఎక్కడా లేదు. అంటే వెట్టి చాకిరి నుంచి విముక్తి చేయడంతో పాటు సమాన అవకాశాలు కల్పించి అందరికీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసే ప్రక్రియలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను ప్రపంచం గుర్తించే విధంగా చేసిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఏదో మాట్లాడతారు రాజకీయాల్లో, ఎన్నికల్లో ఆ 10 రోజులు ఏదో మాట్లాడతారు, కానీ తర్వాత వచ్చిన సంగతి విశ్లేషణకు, వివరణకు, డిబేట్లకు స్థానం ఉంటుందా ఈరోజు? లేదు.